నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఓవరాల్గా సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? చాలా చక్కగా అడిగారండి. ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం 11 అండి, వ్యయం 5. కాబట్టి ఆదాయము వ్యయము కొంతవరకు కొంచెం బ్యాలెన్స్డ్గానే ఉంది. ఇక రాజ్యపూజ్య అవమానం 2-2గానే ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా పెంచుకోవాల్సిన ఏమిటి అంటే రాజ్యపూజ్యాన్ని పెంచుకోవాలి. ఎవరి జన్మజాతకంలో అయినా రాజ్యపూజ్యం పెరగాలి అంటే రాజ్యపూజ్యం కూడా మనకి ఇచ్చే గౌరవం, అది మనం చేసే వృత్తి, మనం చేసే పనులు బట్టి ఉంటుంది. సో ఈ తులాలగ్నం వారికి వృత్తికారకుడు దశమాధిపతి చంద్రుడు అవుతాడు. సో చంద్రబలం పెరిగితే ఆటోమేటిక్గా రాజ్యపూజ్యం పెరుగుతుంది. ఈ చంద్రబలం పెరగాలి అంటే వీళ్ళు ఎక్కువ మెడిటేషన్ చేయాలి. ఎంత మెడిటేషన్ చేస్తూ, చంద్రగ్రహం దగ్గర ఎంత దీపారాధన చేస్తూ, అన్నదానాలు ఎంత చేస్తూ ఉంటే రాజ్యపూజ్యం ఖచ్చితంగా వీళ్ళకి పెరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. అప్పుడు ఆటోమేటిక్గా మనం అయ్యో మనకి ఈ సంవత్సరం 2 ఉందని భయపడాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, ఇక అలాగే ఈ సంవత్సరం వీరు మొదటి 2-3 నెలలు ధనాధిపతి కుజుడు నీచంలోకి వెళ్తున్నాడు. కాబట్టి వీళ్ళు చేసే ఉద్యోగంలో ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఫైనాన్స్ మ్యాటర్స్ ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. చేతి నుంచి రూపాయి బయటికి వెళ్తే తిరిగి రావడం కష్టం అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి ఉండే సిచ్యువేషన్, ఎందుకంటే అది అనవసరంగా గొడవకి దారితీస్తుంది. అంటే మనం హెల్ప్ చేసింది పక్కన పెట్టేసిన వెంటనే మాటిమాటికి అడుగుతున్నాం, ఇలాగే నువ్వు ఇలా ఇబ్బంది పెడతావు నేను అనుకోలేదు అంటాడు. ఇదేం గొడవరా బాబు? డబ్బే అందరిని విడగొడుతుంది, డబ్బుల వల్లే అన్ని గొడవలు కూడా డబ్బుల వల్లే వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే నీచపడుతున్నాడు కదా కుజుడు. అందుకని మొదటి 3 నెలలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అన్నదమ్ములకు కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో కానీ, మీరు జాబ్ చేసే ప్రదేశంలో, ఎందుకంటే జాబ్ స్థానంలో ఉన్నాడు వెళ్ళి కుజుడు నీచబడి, ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందులో మంగళవారం అసలు ఇవ్వద్దు అని చెప్తాను నేను. సహజంగా కూడా మంగళవారం ఎవరూ అప్పు చేయకూడదండి. అప్పులు పెరగడానికి కారణం మంగళవారం చేయడమే. మంగళవారం అప్పు తీరిస్తే చాలా మంచిది, అప్పు తీరిపోతుంది అది. సో అది. ఇక మిగతా గ్రహాలు ఏవైతే మేజర్ ప్లానెట్స్ ఉన్నాయో వీటిల్లో మనకి తులవారికి చూసుకుంటే భాగ్యంలోకి గురువు వెళ్తున్నాడు. ఇది ఒక శుభసూచకం. దీనివల్ల ఏమిటి భాగ్యంలోకి గురువు వెళ్ళడం వల్ల అంటే సంతాన యోగాన్ని ఇస్తాడు వీళ్ళకి. సంతానం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నామండి, మాకు కుదరట్లేదు, అయ్యో అని బాధపడుతుంటారు, వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే భాగ్యంలో ఉండే గురువు లగ్నాన్ని చూస్తాడు, పంచమాన్ని చూస్తాడు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, ఇంట్లో ఏదైనా కొన్ని శుభ కార్యక్రమాలు జరగడానికి యోగిస్తాడు ఇక్కడ గురువు. కావచ్చు. అలాగే కొంతమందికి ఒక ఏజ్ వస్తుంది, ఉపనయనం సమయం వస్తుంది. తులాలగ్నం లేదా తులారాశి వారికి ఇది ఒక రకంగా ఉపనయన సమయం. సర్వసాధారణంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక పంచమ స్థానం యాక్టివ్గా ఉండే మహాదశలు వస్తే ఉపనయనం చేయించవచ్చు. అది ఒక రకంగా మంచిది. అది. ఇక మిగతా గ్రహాలు చూసుకుంటే మేజర్ ప్లానెట్ అయినటువంటి శని, పంచమంలో ఉన్న శని ఇప్పుడు 6లోకి వెళ్తున్నాడు. పంచమంలో ఉన్నప్పుడు జరిగిన ఫలితాలు ఎలా ఉంటాయంటే ఎవరికైనా కూడా నిర్ణయం తొందరగా తీసుకోరు. ఆలస్యం అమృతం విషయం అంటారు చూసారా. అరే నువ్వు నిర్ణయం తీసుకోవడం పోయింది అంటాడు. అంటే ఏదో ఇది తీసుకుంటే ఏదో అయిపోద్ది 10 మందిని సంప్రదించి వీళ్ళు ఇంకో 4 రోజులు డెసిషన్ తీసుకునేసరికి అయిపోద్ది, ఆ భూమి వెళ్ళిపోతుంది, ఇంకోటి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ నుంచి తగ్గుతుందండి. పంచమం నుంచి 6లోకి శని వెళ్తాడు కదా. ఎప్పుడైనా 6లో శని సంచరించేటప్పుడు ఏమవుద్దంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో, నేను ఈ పని చేస్తున్నాను, ఈ రిజల్ట్ రావాలనుకుంటుంటాను చూసారా, మనం ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గట్టుగా అంత ఫలితం ఇస్తాడు శని 6లో ఉన్నప్పుడు. అలాగే శత్రువుపై జయాన్ని, ఎఫర్ట్స్కి తగ్గట్టుగా ఫలితాన్ని, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలించడం అనేటువంటి తులావారికి జరుగుతుంది 6లో శని ఉన్నందుకు. అందులోని రాహుతో కలిసినటువంటిది కాబట్టి సాఫ్ట్వేరు, ఏఐ, ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా ఏఐ సంబంధించిన వచ్చాయి, ఏఐ రిలేటెడ్, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళకి యోగిస్తుంది. ఆన్లైన్లోనే కొన్ని టీచింగ్స్ నేర్పించడం, ఇట్లాంటి వాటిల్లో, ఎందుకంటే శని గురు రాశిలో ఉన్నాడుగా, గురువు అంటే నేర్పించడం, ఇట్లాంటి వాటిల్లో ఇక్కడ వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ గురువు శని 6లోకి వెళ్ళి. ఇక రాహువు కేతువు కనుక చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్ళకి రాహు 5లో ఉన్నందుకు సినిమా ఫీల్డ్ వాళ్ళకి కొత్త థాట్స్ కొత్తగా చేయడం వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావడం, అవకాశాలు కూడా రావచ్చు, కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఖచ్చితంగా. కొత్త అవకాశాలు రావడము అండ్ అట్లాగే కొత్త ఇమాజినేషన్ని వీళ్ళు
వర్కౌట్ చేయడం వల్ల ఫలితాలు రావడం. అంటే కొంత గుర్తింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది, ఫేమ్ నేమ్ అన్ని. అవును, ఇస్తుంటుంది. కొంతమంది గోస్ట్ రైటర్స్ ఉంటారు, గుర్తింపు ఉండదు. అట్లాంటి వాళ్ళకి కొంతవరకు వాళ్ళు బయటికి రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే వీళ్ళకి 11లోకి వెళ్తున్నాడు, గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఆగి బ్లాక్ అయిపోయినవి ఇప్పుడు ఫ్రీ అవుతాయండి వీళ్ళకి. ఎందుకంటే 12లో ఉండే కేతు 11లోకి మారుతున్నాడుగా, అందుకని అటువంటిది ఇస్తాడు. అండ్ అలాగే ఈ తులవారికి ఇంకోటి ఏంటంటే 5వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కొంతమంది కొన్ని సాధనలు చేస్తుంటారు. అంటే ఎక్కువగా వామాచార కౌలాచార పద్ధతుల్లో దశ మహావిద్యల్లో కానీ ఇలాంటి సాధనలు వాళ్ళకి ముఖ్యంగా బాగా యోగిస్తుందండి పంచమరాహు ఉన్నప్పుడు. అంటే కొన్ని దర్శనాలు జరగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి వీరికి. అది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యపరంగా చూసుకుంటే 4వ అధిపతి 5వ అధిపతి 6లో ఉన్నాడు. సో పెద్ద అనారోగ్య సమస్యలు ఏమి కాదు, కానీ కొంచెం కాళ్ళ కిందని కొంచెం నొప్పి రావడం, అండ్ అలాగే మరొకటి ఏంటంటే మోకాళ్ళు నొప్పి రావడం, ఇట్లాంటివి కొన్ని చిన్నవి ఇస్తాయి. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే శని 4, 5వ అధిపతి 6లో ఉన్నాడుగా, 6వ స్థానం రుణరోగ శత్రు స్థానం కాబట్టి అది ఇస్తుంది. అండ్ అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళకి పంచమరాహు అవడం వల్ల కూడా కొంచెం ఏమవుతుంటుందంటే ఏమీ లేకపోయినా ఏదో ఉందేమో ఒక భ్రమ కలిగిస్తూ ఉంటుంది. రాహు ఎప్పుడు భ్రమకారకుడు. ఏముండదు అక్కడ, అసలు చెకప్ చేయించుకుంటే ఏముండదు, అసలు ఏమీ లేదు భ్రమ అంటుంటారు. క్యాన్సర్ వచ్చేద్దామని చెప్పి భయపడుతూ ఉంటారు. ఊహా ప్రపంచం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఎవరైనా సరే ఎంత పెద్ద జబ్బు ఉన్నా ఒకటే చెప్తానండి, ఎవరికైనా సరే మీరు భోజనం చేసేటప్పుడు ఒక 7 సార్లు శ్రీమాత్రే నమః అని అనుకొని అన్నం తింటున్న ప్రతి మెతుకు తినేటప్పుడు క్రీం అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తిన్నట్లయితే మీరు తిన్నటువంటి భోజనం ఔషధంగా మారుతుంది. ఇది శాస్త్రం. రెండవది, ఎటువంటి జబ్బున్నా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అని చేసుకున్నారంటే అది ఎటువంటి జబ్బైనా తగ్గిపోవాల్సింది. కాబట్టి పూర్తి నమ్మకంతో చేయాలి. ఏమిటంటే నమ్మకం లేకుండా చేస్తాను అంటే ఒకటే, భగవంతుడికి ఒక సూత్రం ఉంది ఏంటంటే, మనం నమ్మి చేసినప్పుడు భగవంతుడు ఏంటంటే అయ్యో నన్ను నమ్మాడు కదా, నమ్మకం అనే ఒక ధర్మానికి కట్టుబడి ఉంటాడు భగవంతుడు. అరే నన్ను నమ్మాడే, మనకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, నమ్మేమనుకుంటారు, అరే నన్ను నమ్ముకున్నాడు రా వాడికి హెల్ప్ చేయాలంటాం. అంటే ఒక మంచి మనిషి నమ్ముకుంటేనే హెల్ప్ చేస్తాడు, మంచి మనిషి అయితే. నేను అనేది అందరి విషయం కాదు. కొంతమంది ఉంటారు జెన్యూన్గా ఉంటారు, అరే నన్ను నమ్మాడు, ఇవాళ వస్తానని చెప్పాను, నమ్మాడు, నేను వెళ్ళాల్సిందే అంటాం. అట్లాగే భగవంతుడు మరి అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, భగవంతుడు మనం నమ్మామంటే అరే నమ్మకానికి నేను ఉండాలిగా. సో పూజకి ప్రతిఫలం దక్కాలంటే నమ్మకం విశ్వాసం రెండు విశ్వాసము ఫలాపేక్షరహితంగా పూజ చేయడం, ఫలం ఆశించకుండా పూజ చేయాలి. భగవద్గీతలో మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వాటిని నేను స్వీకరిస్తున్నాను అంటాడు. కాబట్టి ఇది ప్రధానం అండి పూజలో, అది చేయాలి ఖచ్చితంగా. నేను చెప్పిన ఈ మంత్రం ఎటువంటి జబ్బులున్నా తొలగిపోతాయి. అది ఇక చివరిగా గురుగారు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతుంది? వ్యాపారస్తులకి ఒక యూనిక్నెస్, ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకురావడం, వాటి వల్ల పేరు రావడాలు ఉంటాయి. కాకపోతే కొన్ని వ్యాపారాలు మార్చుకుంటారు వ్యాపారస్తులు. అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఉండే వ్యాపారస్తులు కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. హాస్పిటల్స్, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు. ఉద్యోగస్తుల విషయం కనుక చూసుకుంటే మొదటి 3 నెలలు కొంచెం కుజుడు దశమంలో ఉన్నాడు కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ బాగుంటుంది, కంగారేం పడక్కర్లేదు. ఇక గురుగారు, ఈ సంవత్సరం అంతా దైవారాధన విషయంలో ఏ దేవుడికి ఎక్కువగా పూజిస్తే మంచిది అంటారు వీళ్ళు? సహజంగా వీళ్ళు కాళికా అమ్మవారిని ఎక్కువ ఆరాధించాలండి. కాళికా అమ్మవారిని కానీ కాలభైరవుని కానీ. వీటితో పాటు ఈ సంవత్సరం జూన్ నుంచి రాహు పంచమంలోకి వస్తున్నాడు కాబట్టి ఉపాసనా స్థానం అంటారు పంచమ స్థానాన్ని. ఓం దుమ్ దుర్గాయ నమః. దీనివల్ల ఏమవుతుందంటే భ్రమ నుంచి ఫస్ట్ బయటపడతాడు మనిషి. ఇప్పుడు చాలా విషయాలకు మనకు బాధ కలగడానికి కారణం ఏంటంటే ఏదో అయిపోతుందని భయం. ఈ రోజులన్నీ ఏదో అయిపోతుందని దాంతోనే గడిపేస్తాడు మనిషి, అసలు అక్కడ ఏమీ జరగదు. దాని నుంచి బయటపడేస్తుంది అమ్మవారు. ప్రజెంట్లో బతకడం మానేశాడు మనిషి అనేవాడు. అసలు సంతోషం లేకపోవడానికి కారణం అదండి. ప్రజెంట్లో ఉండట్లే, పాస్ట్లోనూ లేదా ఫ్యూచర్లోనూ ఉంటున్నాడు. అది మొత్తానికి రాసి వాళ్ళకి కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.